హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మల్టీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈ కొలతలతో గినక మైసూర్పాకు చేసామంటే అచ్చం స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఈ మైసూర్పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు జల్లించి పెట్టుకున్న శనగపిండి తీసుకున్నాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కొలతలతో గినక మైసూర్పాకు చేశారంటే ఫస్ట్ టైం చేసిన వారికైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పిండిని పక్కన పెట్టేసి ఏదైనా ఒక ప్లేట్ కానీ మౌల్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు పిండికి 1.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్ వాటర్. ఈ షుగర్ మెల్ట్ అవ్వాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ షుగర్ మెల్ట్ అవుతూ ఉండగా మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక రిఫైండ్ ఆయిల్ తీసుకోండి. 1 కప్పు. మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిలోకి ఇది 1/2 కప్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలి. మిగతాది పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను ఆయిల్ కొలత మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకున్నాను. 3/4 కప్పు ఆయిల్ యాడ్ చేసేసి పిండి లిక్విడ్గా కలుపుకోవాలి. మిగతా 1/2 కప్పు పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని షుగర్ మెల్ట్ అవుతుంది. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పడుతుంది. శనగపిండి వెంటనే అడుగు పట్టేస్తుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతుండగా బబుల్స్ ఏర్పడతాయి. ఇలా బబుల్స్ ఏర్పడి దగ్గర పడిన తర్వాత మనం పిండి కలుపుకోగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, 1/2 కప్ ఆయిల్, అది కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పిండిలోకి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కొలతలతో మైసూర్పాక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మిగతా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుకోండి. మైసూర్పాకు పిండి యాడ్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను మళ్ళీ కొలతలు ఒకసారి రిపీట్ చేస్తాను. 1 కప్ శనగపిండి, 1.5 కప్ షుగర్, 1 కప్ ఆయిల్. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతుండగా బాగా దగ్గర పడుతుంది. మనకు మైసూర్పాకు రెడీ అయిందో లేదో తెలియాలి అంటే ఇలా చేయి తడుపుకొని ఉండలా చేయండి. ఉండలా అయ్యింది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇలా ఉండలా వస్తుంది. ఇప్పుడు మైసూర్పాకు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆపేసి ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ వేసాము అంటే మొత్తం చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది సాఫ్ట్ మైసూర్ పాక్ కాబట్టి మనం పూర్తిగా చల్లారిన తర్వాతే పీసెస్ కట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ. ఎవరైనా ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేసేయగలరు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వాడుకునే ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అయి మాత్రమే ఉండాలి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వాడామంటే మైసూర్ పాక్ మొత్తం పాడైపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంది. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.